వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్‌లో క్రికెట్ వీడియోస్‌కి అస్సలు రీచ్ రావటం లేదు. సో మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్లేదు. కానీ వీలైతే వీడియోని లైక్ చేయండి అండ్ కుదిరితే కామెంట్ చేయండి. సో రీసెంట్‌గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇషాన్ కిషన్ కోసం 3 టీమ్స్ అయితే ట్రై చేస్తున్నాయి. ఆ టీమ్స్ ఏంటంటే నంబర్ 1 ముంబై ఇండియన్స్, నంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ అండ్ నంబర్ 3 రాజస్థాన్ రాయల్స్. ఇషాన్‌కి ఇంత డిమాండ్ ఉండడానికి రీజన్ ఏంటంటే తను టాప్ ఆర్డర్ వికెట్ కీపర్. ఇప్పుడు ఈ 3 టీమ్స్‌కి వికెట్ కీపర్ అవసరం. రాజస్థాన్ టీం సంజు శాంసన్ రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే టాప్ ఆర్డర్ వికెట్ కీపర్ కావాలి. కేకేఆర్ టీం లాస్ట్ సీజన్ ఓపెనింగ్ వికెట్ కీపర్స్ గా గుర్బాస్ ని అండ్ డికాక్ ని ట్రై చేశారు. బట్ ఈ ఇద్దరు అయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూస్తే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ వికెట్ కీపర్ గా ఫారెన్ ప్లేయర్స్ అయిన రికల్టన్ ని అండ్ బైస్టో ని ట్రై చేశారు. అదే ఫారెన్ ప్లేయర్ బదులు ఇండియన్ ని ఆడిస్తే ఫినిషర్ గా ఫారెన్ ప్లేయర్ కోసం ఆప్షన్ లో ట్రై చేయొచ్చు. లేదా ఎక్స్ట్రా స్పిన్నర్ గా శాంట్నర్ తో పాటు అల్లా గజనఫర్ ని ట్రై చేయొచ్చు. ఈ ప్లేయర్ ని ఎంఐ టీం ఏకంగా 4.8 crores కి బై చేసింది. బట్ ఇంజరీ వల్ల అయితే లాస్ట్ సీజన్ లో ఆడలేదు. సో ముంబై ఇండియన్స్ టీం అయితే ఇషాన్ కిషన్ ని తీసుకుంటే వాళ్ళ టీం కి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సన్ రైజ్ టీం అయితే ముంబై టీం తో ట్రేడ్ కి ఒప్పుకుంది. కానీ రిటర్న్ లో తిలక్ వర్మని అడిగారు. సన్ రైజ్ కి అండ్ ముంబైకి మధ్య ఈ ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముంబై టీం తిలక్ ని ఎక్కువగా యూజ్ చేయడం లేదు. 2025 ఐపీఎల్ లో కూడా తన రన్ స్కోర్ చేయడం లేదని మ్యాచ్ మధ్యలోనే రిటైర్ అవుట్ చేశారు. వీటి బట్టి చూస్తే ట్రేడ్ అయ్యేలానే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే సిఎస్కే టీం వాషింగ్టన్ సుందర్ కోసం ట్రై చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే అశ్విన్ ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు. సో సిఎస్కే టీం కి స్పిన్నర్ అవసరం. లీగ్ లో చాలా స్పిన్నర్స్ ఉన్నప్పటికీ సుందర్ కోసమే ట్రై చేయడానికి రీజన్ ఏంటంటే సుందర్ లోకల్ ప్లేయర్. సుందర్ అయితే చెన్నైలోనే పుట్టాడు అండ్ మోస్ట్లీ తన డొమెస్టిక్ మ్యాచెస్ అన్ని చెన్నైలోనే ఆడాడు. సో ఇవైతే రీసెంట్ గా వస్తున్న ఐపీఎల్ అప్డేట్స్. మరి తిలక్ వర్మ ఎస్ఆర్హెచ్ లో ఆడతారో లేదో కామెంట్ చేయండి. 100 వీడియోలు చూస్తే వీరుడు అంటారు. అదే ఒక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడు అంటారు. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై ఛానల్ బిలాంగ్?